హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పింకీస్ అడ్డా. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగానే ఉండుంటారు. ఏంటి ఇవాళ సిగ్నేచర్ మూమెంట్ చేయలేదు, వెల్కమ్ టు మై ఛానల్ పింకీస్ అడ్డా అని చూస్తున్నారా? ఇవాళ మన వీడియోలోకి వస్తున్నారు ఒక స్పెషల్ గెస్ట్ అన్నమాట. ఎవరో రివీల్ చేసైనా ఆ గెస్ట్ ఎవరో? ఠడా! చూసారా, ఇవాళ ఈ బుల్లి గణేశుడు మన వీడియోలోకి వచ్చేసారు మనందరినీ ఆశీర్వదించేయడానికి. అండ్ ఇంకొక డౌట్ వచ్చి ఉంటుంది మీకు, ఈ గణేష్ దేనితో చేశారు? ఐ మీన్ ఇట్స్ నాట్ లుకింగ్ లైక్ క్లే లాగా లేదు కదా, మట్టిలాగా లేదు, అలా అని పిండిలాగా కూడా లేదు, దేంతో అని చూస్తున్నారా? నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను, పార్వతీదేవి చేశారు కదా గణపతిని. తను పార్వతీదేవి స్నానానికి వెళ్తున్నప్పుడు ఆమె దగ్గర ఉన్న సున్నిపిండితో గణపతిని రెడీ చేశారు కదా, అలానే దానికోసం నేను ఇవాళ సున్నిపిండితో ట్రై చేద్దాం, ఎలా ఉంటుంది, వస్తుందా రాదా అన్న చిన్న థాట్తో స్టార్ట్ చేశాను. బట్ చూడండి ఎంత బాగా వచ్చిందో. అండ్ సున్నిపిండి అండ్ పసుపు కలిపాను, కొంచెం పసుపు అండ్ వాటర్, అంతే, ఇంకంతకంటే ఏం కలపలేదు. సున్నిపిండి, వాటర్, పసుపుతో ఇలా చిన్న గణపయ్యని రెడీ చేసేసాను. అంటే నేను సున్నిపిండి సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటి అంటే, ఐ మీన్ మట్టితో పిండితో ఇట్లా చేస్తూ ఉంటారు యూజువల్గా. బట్ నాకు ఒక థాట్ వచ్చిందనమాట, సున్నిపిండితో చేయగలమా లేదా. బట్ ఎందుకంటే అది లైక్ ఇలా స్టిక్ అవ్వదు కదా, క్రాక్స్ వచ్చేస్తూ ఉంటాయి ఈజీగా పిండి చేసేటప్పుడు. సో చేయగలమా లేదా అని ఒక చిన్న ట్రైల్ వేసాను. బట్ ఇది చాలా బాగా వచ్చింది. కాకపోతే ఏంటంటే చేయటానికి కొంచెం కష్టపడ్డాను, క్రాక్స్ వస్తున్నాయి ఫ్రీక్వెంట్గా, అండ్ స్టిక్ చేయడానికి కూడా కొంచెం టైం తీసుకుంటుంది. బట్ చాలా బాగా వచ్చింది, చాలా చిన్నగా, చాలా క్యూట్గా ఉంది. నాకు చాలా నచ్చింది గణేష్ అయితే. నేను ఈ గణపయ్యని ఎలా రెడీ చేశాను, ఇలా ఇంత అందంగా అనేది నేను తీశాను, షూట్ చేశాను. ఆ వీడియో నేను మీకు చూపించేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదామా వీడియోలోకి? హాయ్ గైస్, గణేశుడి ప్రిపరేషన్ కోసం ఫస్ట్ నేను ఒక బౌల్ తీసుకొని, బౌల్లో కొంచెం పసుపు, నేను ఈ వీడియో కొంచెం మా ఆయన హెల్ప్తో చేయబోతున్నాను, అండ్ కొంచెం సున్నిపిండి తీసుకున్నాను. ఇలా గ్రాడ్యువల్ కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ముద్ద చేసుకోవాలి. మనం ఒకేసారి ఎక్కువ వేసేస్తే లూజ్ అయిపోతే మనకి ఇది పనికిరాదు. బాగా డ్రై ఉండకూడదు, బాగా లూజ్ ఉండకూడదు. ఇప్పుడు నేను చెక్ చేస్తున్నాను నేను కలిపింది ఎలా ఉంది అనేది. ఇలా ముద్ద చేసి చూడండి, మనకు అలా బేస్ చూడండి, నాకు పగిలిపోయినట్టు వచ్చేసింది. సో నీడ్ టు యాడ్ సమ్ వాటర్ అనమాట. ఇప్పుడు మనం కొంచెం వాటర్ యాడ్ చేయాలి. ఇంకొంచెం వాటర్ యాడ్ చేసాం, అది నాకు కొంచెం ఎక్కువ అవుతాయి అనిపించి కొంచెం పక్కన పెట్టేశాను. అండ్ మళ్ళీ ముద్ద కలపటం స్టార్ట్ చేశాను. ఇలా కొంచెం ప్రెస్ చేస్తూ కలపండి. ఎందుకంటే నాకు ఇంత పగుళ్ళు వస్తున్నాయి, మా ఇంట్లో చేసిన సున్నిపిండితో నేను చేస్తున్నాను గణేష్ని. సో ఇది కొంచెం బరగ్గా ఉంటుంది, మనం బయట కొన్నదైతే ఇలా ఇంత బరగ్గా ఉండదు, సాఫ్ట్గానే ఉంటుంది. నా హస్బెండ్ హెల్ప్ చేస్తున్నారు, ఇలా నాకు గణేశుడికి రౌండ్స్ చేయడానికి హెల్ప్ చేస్తున్నారు. నేను ఎంతెంత పిండి కావాలి అనేది తీసిస్తున్నాను, ఆయన రౌండ్స్ చేస్తున్నారు. ఫస్ట్ నేను సేమ్ సైజ్ బాల్స్ 2 పెద్దవి చేసుకున్నాను, అండ్ 2 చిన్న సైజ్ బాల్స్ సేమ్ సైజులో 2 చేసుకున్నాను. అండ్ పెద్ద సైజ్ బాల్ దానికి ఇంకొంచెం పెద్ద సైజ్ బాల్ చేసి దాన్ని బేస్గా చేస్తున్నాను. నేను సున్నిపిండి సెలెక్ట్ చేసుకోవడానికి చెప్పాను కదా మీకు ఆల్రెడీ రీజన్, పార్వతీదేవి చేశారు కదా, మనం కూడా ట్రై చేద్దాం ఈసారి అని చెప్పి ట్రై చేశాను. బట్ మీరు బయట కొన్న సున్నిపిండి అయితే ఇంకా చాలా సూపర్ స్మూత్గా వస్తుంది. ఇది చూసారు కదా, పెద్ద సైజు 2, చిన్న సైజు 2 చేసాము. పెద్ద సైజు బాల్ లాంటిదే ఇంకొంచెం పెద్దగా చేసి దాన్ని బేస్లా పెట్టాము. నేను కింద క్లాత్ వేసాను కదా, నాకు అది లాస్ట్లో తీయటానికి వస్తుందా రాదా అని డౌట్, ఇది సున్నిపిండి కాబట్టి. సో నేను ఒక చిన్న పాలిథీన్ కవర్ లాంటిది వేసాను బేస్లో. స్వామివారి పీఠం లాగా దానికోసం కింద బేస్ అనేది అలా రెడీ చేసి, సున్నిపిండితో చేసేటప్పుడు బాగా క్రాక్స్ వస్తున్నాయి అని చెప్పాను కదా. సో ఫ్రీక్వెంట్గా వాటర్ని అద్దుకుంటూ క్రాక్స్ దగ్గర అలా అంటే ఈజీగానే క్రాక్ క్లోజ్ అయిపోతుంది. తర్వాత సేమ్ సైజ్ 2 బాల్స్ చేశాను కదా, ఆ బాల్లో ఒక బాల్ తీసుకొని స్వామివారి స్టమక్ లాగా అరేంజ్ చేస్తున్నాను. బ్యాక్ సైడ్ చూడండి, నేను బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను ఇప్పుడు. పెట్టిన తర్వాత అలా వాటర్ అద్దుకుంటూ వేలికి వెనక బేస్ ఈక్వల్ చేసేయాలి కింద దాంతో.
ఒకసారి వాటర్ తడుపుకొని చిన్న సైజ్ బాల్ చేశాను కదా, ఆ బాల్ తీసుకొని ఇలా నేను చూపిస్తున్నట్టుగా 2 చేతులతో పెట్టుకొని సిలిండ్రికల్ షేప్లో చేసుకోవాలి. మనం సిలిండ్రికల్ షేప్ చేసినాక ఎండింగ్ మనం లైట్గా బెండ్ చేయాలి స్వామివారి కాళ్ళలాగా. ఇప్పుడు నేను ఫ్రంట్ సైడ్ నుంచి చూపిస్తున్నాను చూడండి ఎలా బెండ్ చేశానో. అటు సైడ్ మీకు వ్యూ రావట్లేదు. ముందు అలా కొంచెం 2 వేళ్ళతో కొంచెం ఇలా బెండ్ చేస్తే లెగ్ షేప్ అయిపోయిద్ది. అలానే సేమ్ టైం మీకు చెప్పినట్టు వెనక ఫ్లాటన్ చేసేసుకోవాలి. ఎప్పటికప్పుడు ఏ పార్ట్ అంటించినా కూడా వెనకాల ఫ్లాటన్ చేసేసుకోవాలి. నాకు పగుళ్ళు కనిపిస్తున్నాయి చూసారా, అవి క్లోజ్ అయిపోవడానికి వాటర్తో పైన వేలుతో అలా అనేస్తే స్మూత్ అయిపోతుంది. ఇప్పుడు నేను హెడ్ పెడుతున్నాను. ఇందాక చూపించిన లెగ్ కోసం తీసుకున్న బాల్ సైజ్ సేమ్ నాకు సరిపోయింది. సేమ్ లెగ్ సైజ్ చూసారు కదా బాల్, అదే సైజ్ బాల్తో లెగ్ ఎలా రోల్ చేసామో సిలిండ్రికల్గా అలానే చేసి హ్యాండ్ని కూడా నేను అంటించేస్తున్నాను. రైట్ సైడ్ హ్యాండ్ మనకి ఆశీర్వదిస్తున్నట్టు ఉండాలి కాబట్టి అలా కొంచెం పైకి లేపాను అనమాట. లెఫ్ట్ సైడ్ హ్యాండ్లో ఏమో స్వామి మనకి లడ్డు పట్టుకొని ఉంటారు కదా, అది ఇలా హ్యాండ్ లడ్డు పట్టుకునే విధంగా ప్రెస్ చేశాను. సో అది మనకి ఇలా లడ్డు పట్టుకునేలాగా రెడీ అయిపోయింది. ఒక సైడ్ ఆశీర్వాదన ఇస్తున్నట్టు, ఇంకొక సైడ్ ఏమో లడ్డు పట్టుకోవడానికి. ఎప్పటికప్పుడు మనం వాటర్తో అనాలి, అది మాత్రం మస్ట్ అండ్ షుడ్. ఇప్పుడు నేను ట్రంక్ ప్రిపేర్ చేస్తున్నాను. ట్రంక్ కోసం చాలా కొంచెమే సరిపోతుంది. తీసుకొని సిలిండ్రికల్గా సన్నగా రోల్ చేసి ఫేస్లో మధ్యలోకి ఉండేలా చూసుకొని అక్కడ పెట్టి ప్రెస్ చేసేసి కింద పార్ట్ని కొంచెం మనం బెండ్ చేయాలి. యూ షేప్ లాగా, ఐ మీన్ ట్రంక్ కొంచెం పైకి లేస్తుంది కదా, అలా ప్రెస్ చేసేసినాక పైన సైడ్ అంటించిన సైడ్ కొంచెం వాటర్ తీసుకొని అలా స్మూత్గా అద్దేస్తే అది సేమ్ ఫేస్లో నుంచే వచ్చినట్టు అనిపిస్తుంది. ఒక చిన్న బాల్ సైజ్ తీసుకొని రౌండ్లా చేసేసి లడ్డులా పెట్టేశాను. ఇప్పుడు కిరీటం కోసం సేమ్ సిలిండ్రికల్ షేప్సే తీసుకున్నాను నేను. 1 by 1 స్టెప్ బై స్టెప్ లాగా పెట్టాను. ఫస్ట్ అది పెట్టిన లెంత్ కంటే కొంచెం తక్కువ లెంత్ సెకండ్ది. థర్డ్ది అయితే నేను బాల్ లాగా పెట్టేశాను. కింద మనం అదే లడ్డుకు చేసాం కదా, అలానే ఉండేలాగా పైన పెట్టేశాను. చెవులు చేయడం రికార్డ్ చేసిన వీడియో మిస్ అయింది. మనం డీ షేప్లో చేసేసి పెట్టేస్తే చెవులు ఈజీగా అయిపోతాయి. కొంచెం పిండి తీసుకొని డీ షేప్లో చేయాలి, డీ. అండ్ జంజం వేశాను తాడుతో, ఐ మీన్ థ్రెడ్తో. అండ్ అలానే కళ్ళకి మిరియాలు ప్లేస్ చేశాను. అండ్ నాకు బాగా ప్లెయిన్గా అనిపించారు స్వామి, సో నేను కలర్స్ యాడ్ చేద్దాం అనుకున్నాను. నా దగ్గర కలర్స్ ఏమీ ఐ థింక్ ఏం లేవు. సో నేను నెయిల్ పాలిష్ ఉన్నాయి కదా అని యూస్ చేస్తున్నాను. ఒక చిన్న డ్రాప్ నెయిల్ పాలిష్ వేసి టూత్ పిక్ తీసుకున్నాను నేను, బికాజ్ నాకు చాలా చిన్నగా ఉన్నారు స్వామి కాబట్టి టూత్ పిక్తో నేను అలా డిజైనింగ్లా చేశాను. అది ఫైనల్గా ఎలా ఉంది అనేది మీకు నేను చూపిస్తాను. బికాజ్ నేను మీ సైడ్ పెట్టి నాకు టూత్ పిక్తో వేయటం నాకు కుదరలేదు. స్వామికి దంతాలు పెట్టాలి కదా, దంతాల కోసం నేను టూత్ పిక్కే యూజ్ చేశాను. షార్ప్ ఎండ్ సైడ్ ఏమో షార్ప్గా ఉండే దంతం లాగా, ఇంకొక సైడ్ విరిగిన దంతం ఉండాలి కదా, నేను దానికి టూత్ పిక్ ఎండ్ సైడ్ తీసుకున్నాను. దీని రెండిటికి కూడా నేను నెయిల్ పాలిష్తో వైట్ వేసేసాను, సో దంతంలా ఉంటుందని. అండ్ అలానే ఆశీర్వదిస్తున్న హ్యాండ్లో స్వస్తిక్ మార్క్ వేశాను. అండ్ చెవులకి కూడా నేను కొంచెం ఐ మీన్ చెవుల షేప్లో వచ్చేలా వేశాను. అండ్ మెడలో దండలాగా కూడా నేను నెయిల్ పాలిషే యూస్ చేశాను. అండ్ ఫైనల్గా వచ్చేటప్పటికి నా వినాయకుడు రెడీ అయిపోయాడు. ఇంకో ఈ బుజ్జి గణపయ్య వచ్చేసి మా ఆయన రెడీ చేశారు, బంకమట్టితో చేశారు. ఇది చాలా బాగా వచ్చింది ఇది కూడా, బట్ దీన్ని మేము వీడియో తీయలేదు. దానికి పోటీగా రెడీ చేశారు. మీరే కామెంట్ చేయండి రెండిట్లో ఏది బాగుంది అనేది. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. మీరు కూడా మీ ఇంట్లో పిల్లలు ఉంటే, లాక్డౌనే కదా, ఎక్కువ ఆన్లైన్ క్లాసెస్ కొంచెం సేపు ఉంటాయి, మిగిలిన టైం అంతా ఖాళీయే, బయటికి కూడా మనం పంపించలేము ఆడుకోవడానికి. సో ఈ వినాయక చవితికి మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలందరికీ ఇది ఒక యాక్టివిటీలా చేయించండి. పిల్లలకి అయితే సున్నిపిండితో చేయటం నేనైతే సజెస్ట్ చేయను, బికాజ్ చాలా కష్టపడ్డాను నేను ఇది చేయటానికి. అండ్ సేమ్ ప్రాసెస్ మనం క్లేతో చేయొచ్చు, పసుపుతో చేయొచ్చు, ఏంటి శనగపిండితో చేయొచ్చు, అండ్ అలానే పసుపు మైదా మిక్స్ చేసి చేయొచ్చు. ఇలా
మనం చపాతీ పిండి చేస్తాం కదా, చపాతీ పిండితో చేయొచ్చు, ఇలా అన్నిటితో చేయొచ్చు. వాళ్ళకి మీకు తెలుస్తుంది కదా ఏది ఈజీగా అనిపిస్తుంది అనేది. ఆ యాక్టివిటీ మీరు ఇచ్చేయండి. ఇలా ఒక చిన్న యాక్టివిటీ లాగా వాళ్ళతో చేయించండి, కొంచెం టైం పాస్ అవుతుంది. అండ్ అదే గణేశుడిని మీరు పూజ మందిరంలో పెట్టుకొని పూజ కూడా చేయండి. వాళ్ళు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, మీ ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళు కూడా. అండ్ ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తెలుసు కదా ఏం చేయాలో, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ కొట్టిన వెంటనే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నేను ఇలా నోటిఫికేషన్ పెట్టగానే మీకు అలా వీడియో వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.